ఏంట్రా ఇది? బతకడానికి ఏదో ఒకటి చెయ్యాలి కదక్క. ఇప్పుడు ఏమైందిరా? ఇంజనీరింగ్ చదువుతున్నావు కదా. చదువు ఆపేస్తున్నా అక్క. నాకు అన్నం కూడా వద్దక్క తినడానికి, నేనే తెచ్చుకున్నా. ఇంకా ఎన్ని రోజులని వాడిని ఇక్కడ పెట్టి మేపుతావు? సీరియస్ కాకండి, నేను ఏదోలా చెప్పి వాడిని ఇంట్లో నుంచి పంపించేస్తా. నాకు అదంతా తెలియదు. వాడు ఈరోజు ఇంట్లో ఉంటే నీకు మర్యాద ఉండదు చెప్తున్నా. మన జీవితం ఒకరికి భారం కాకముందే దూరం అవ్వడం మంచిది. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అన్నా, ఫీజు డబ్బులు. ఒక నిమిషం రా. మీరు కూర్చోండి, నేను ఇస్తాను. నువ్వు రా సుబ్బు, నేను ఇస్తాను. ఇదంతా 20,000 ఊరికనే కడుతున్నామని కాలేజ్కి వెళ్ళడం కాదు, నువ్వు సంపాదించి కట్టుకో. అయినా ఇలా ఒకరికి డబ్బులు అడగాలంటే సిగ్గుగా లేదా? తూ. అన్నా, నేను ఈ రోజు నుంచి ఈ ఇంట్లో ఉండను. ఏం రా, ఏమైంది? నీకు కూడా ఫ్యామిలీ ఉంది, నీకు ఖర్చులుంటాయి. నేను ఏదో ఒక పని చేసి బతుక్కుంటా అన్నా. ఇంకెన్ని రోజులని నన్ను చూసుకుంటావన్నా? నువ్వు నా తమ్ముడిని ఏమన్నా అన్నావా? అయినా నేనేం తప్పు చెప్పినా? ఇంకెన్ని రోజులని మనమే చూసుకుంటాం. ఎన్ని రోజులైనా చూసుకుంటా, నీకెందుకు? అయినా నీ తమ్ముడు వస్తే ఇలానే చేస్తావా? ఎప్పటికైనా ఎవరు వచ్చినా ఒకటే లాగుండాలి. వాడు నా తమ్ముడు, నన్ను కాకి ఇంకెవరిని అడుగుతారు? నీకంత ఇబ్బంది అయితే నువ్వే వెళ్ళిపో ఇంట్లో నుంచి. అన్నా తమ్ముడి బంధం ఎంతో గొప్పది, దయచేసి ఆ బంధాన్ని విడదీయకండి. ఎక్కడి నుంచి వస్తుంది సౌండ్? నాన్న, ఏమైంది నీకు? పని చేస్తుంటే పిల్ల పిడిందన్నా. అయినా నువ్వు ఈ ఏజ్ లో పని చేయడం అవసరమా? మీ ఇంట్లో వాళ్ళు చూసుకుంటారు కదా. నాకెవరు లేరన్నా. అవునా? ఏంది వీడియో ఎవరితో సవాల్ పెట్టుకున్నాడు? ఏది ఆ సొల్లు పెట్టుకున్నావు? పని చేయరా ఫస్ట్. సరే అన్నా. నాన్న, నువ్వు చదివిస్తే చదువుకుంటావా? చదువుకుంటా అన్నా. పద నాన్న, నీకు మంచి స్కూల్లో జాయిన్ చేపిస్తా. పేదవాళ్ళు ఆపదలో ఉంటే ఆదుకోండి, వదిలేసి వెళ్ళకండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అన్నా, నీ ప్యాంట్లో కమ్మలు ఎలా వచ్చాయి? అయ్యో, అవి నీకోసమే తెచ్చారా చెల్లి, నీకు ఇయ్యడం మర్చిపోయా. ఏంటన్నా, నిజమా? ఇవి చాలా బాగున్నాయన్నా. థ్యాంక్ యూ అన్నా, ఇంత మంచి కమ్మలు తెచ్చావు. బేబీ, నువ్వు కళ్ళు మూసుకో. సర్ప్రైజ్. ఏంటి ఎంత చీప్ గా కనిపిస్తున్నానా? ఈ 30 రూపాయల కమ్మలు ఎలా పెట్టుకుంటాను అనుకున్నావు? అది ఇలాంటి చీప్ గిఫ్ట్స్ ఇంకోసారి తీసుకోరావద్దు. చెల్లి, నిన్ను ఎవరు చేసుకుంటారో కానీ వాళ్ళు చాలా అదృష్టం చేసి ఉంటారు. ఎందుకన్నా? ఎందుకంటే నీకు అందరు అమ్మాయిలా పొగరు లేదు. చిన్న గిఫ్ట్ ఇచ్చినా చాలా ఆనందపడతావు. మనం మధ్యతరగతి వాళ్ళం కదన్నా, పెద్దగా ఆశలేముండవు. ప్రేమతో ఏదిచ్చినా సంతోషంగా తీసుకుంటాను. ఒక బంధానికి కావాల్సింది కాస్ట్లీ గిఫ్ట్స్ కాదు, స్వచ్ఛమైన ప్రేమ. విను, ఈ రోజు నుంచి నువ్వు నాకి తినడానికి ఏం చేయాల్సిన అవసరం లేదు, నేనే చేసుకుంటా. ఏమైందన్నా? అన్నా, అది ఐరన్ చేయలేదు, నాకివ్వు, నేను చేసిస్తా. చూడు, నా పని నన్ను చేసుకో నువ్వు. ప్రతి దాంట్లో తల దూడ్చకు. అరే, ఇంకెన్ని రోజులని నీ చెల్లితో పని చేయించుకుంటావు? నీ పని నువ్వు చేసుకో. రేపు పొద్దున్న తనకు పెళ్ళి అయ్యి వెళ్ళిపోతే ఎవరు చేస్తారు? అన్నా, నేనేమైనా తప్పు చేసింటే చెప్పన్నా. చిన్నప్పుడే అమ్మ చనిపోయింది. ఇప్పుడు నాకు అమ్మ అయినా చెల్లి అయినా అన్నీ నువ్వే. నువ్వు పెళ్ళయ్యాక అత్తారింటికి వెళ్ళిపోతావు కదమ్మా, అప్పుడు నా పని నేనే చేసుకోవాలి కదా, అందుకే ఇలా చేస్తున్నా. ఏంటన్నా ఇంత చిన్నదానికి బాధపడుతున్నావు? నిన్ను వదిలి నేను ఎక్కడికి వెళ్తానన్నా? పెళ్ళి అయినా కాకుండా నిన్ను బాగా చూసుకుంటా. ప్రతి చెల్లి తన అన్నకు మరో అమ్మ. అన్నా, వెనకాల ఎవరో సైగ చేస్తున్నారన్నా. రే ఆగురా.
సిగ్గు లేదా నీకు? ఒక ఆడపిల్లని రోడ్లో ఏడిపిస్తున్నావు. ఎందుకురా నా చెల్లికి సైకిల్ చేస్తున్నావు? నీ చెల్లి చూడ్డానికి బాగుంది, అందుకే లైన్ వేస్తున్నా. ఏంట్రా తప్పు చేసింది కాక మరీ ఇలా ధైర్యంగా మాట్లాడుతున్నావు? ఎందుకు భయపడాలి? అయినా నేను ఇలాంటివి చాలా చేసిన. ఎంత ధైర్యం రా నీకి? దిగురా కిందకి. ఇలాంటి వాళ్ళని వదలొద్దన్నా, పోలీస్ కంప్లైంట్ ఇద్దాం వెళ్ళి. దీనికి ఎందుకు పోలీసులు? నీ చెల్లి బాగా కనబడింది, అందుకు లైన్ వేసా. ఏంట్రా ఆడపిల్ల అంటే చులకన అయిపోయిందా? నీకు కూడా చెల్లుంటే తెలుస్తాండరా? ఓ, నీ చెల్లికి ఏడిపిస్తేనే అర్థమైందే ఆడపిల్ల విలువ ఏంటో. రోజు నువ్వు ఏడిపిస్తావే, తను కూడా ఒక ఆడపిల్లేగా. ఏంటి మా అన్న ఏడిపిస్తున్నాడా? అన్న ఏం చెప్తున్నాడు ఇతను? అమ్మా, మీ అన్న చెప్పాడు, నేను చెప్తా మీకు వినండి. ఒకరోజు మీ అన్న కాలేజ్లో. బా ఎవర్రా బాబా కాలేజీలో కొత్తగా చూస్తున్నా. హలో మిస్, ఈ కాలేజీలో ఎప్పుడు చూడలేదే. ఏ ఇయర్? డిప్లొమా ఫస్ట్ ఇయర్ అన్న. అవునా, కాలేజ్కి ఏం వెళ్తావులే, నాతో రా, బయటికి వెళ్దాం. నేను ఎందుకు వస్తాను? నేను రాను. మర్యాదగా అడుగుతుంటే ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నావు? అన్నా, ఏమైందిరా? ఎందుకు ఏడుస్తున్నావు? అన్నా అది కాలేజ్లో. సరే అమ్మా, నువ్వు భయపడకు, జాగ్రత్తగా ఇంటికి వెళ్ళు, నేను చూసుకుంటా. సరే అన్నా. ఇదమ్మా జరిగింది. నేను మీ అన్నకి డైరెక్ట్ చెప్పొచ్చు, కానీ అలా చెప్తే మీ అన్నకి ఎప్పటికీ అర్థం కాదు. అందుకే నిన్ను ఇబ్బంది పెట్టా, నన్ను క్షమించండి అమ్మా. మీరెందుకన్నా క్షమించమని అడుగుతున్నారు? చీ, నీకు సిగ్గు లేదా అన్న? అలా ఎలా చేయాలనిపించింది? నన్ను క్షమించండి అన్న, మా అన్న తరపున నేను క్షమాపణ అడుగుతున్నా. నీకు ఇప్పుడైనా అర్థమయ్యిందా అన్న? ఒక్కసారి ఆడపిల్లని ఏడిపించేటప్పుడు మీ ఇంట్లో ఆడవాళ్ళని గుర్తు తెచ్చుకో. ఇలాంటి పనులు ఎప్పటికీ చెయ్యవు. అమ్మాయిలని ఏడిపించే ముందు అమ్మాయి అన్న పదంలోనే మొదటి 2 అక్షరాలలో మీ అమ్మ ఉందని గుర్తుంచుకోండి. నాన్న నాన్న మోకాలు నొప్పి ఎక్కువైంది, అలా మార్కెట్ దగ్గర దింపురా. నాన్న, ఇప్పుడే నాకు ఆఫీస్కి లేట్ అయింది నాన్న. ఒక పని చేయి, ఈ డబ్బులు తీసుకొని ఆటోలో వెళ్ళు. పదా నాన్న, నిన్ను ట్యూషన్ దగ్గర దింపుతా, మరీ లేట్ అవుతుంది. మీకు పని ఉంది కదా నాన్న, మీరు వెళ్ళండి. నాన్న, నా పని కన్నా నీ చదువు ముఖ్యం రా. నాన్న, నాకు ఆయాసం ఎక్కువైందిరా, మందులు తీసుకొని రాపో. నాన్న, నాకు ఆఫీస్లో చాలా పని ఉంది, వచ్చేటప్పుడు తెస్తాలే. నాన్న నాన్న, ఏంట్రా దగ్గుతున్నావు? పద హాస్పిటల్కి వెళ్దాం. నాన్న తగ్గిపోతుందిలే. లేదులే నాన్న, పద హాస్పిటల్ వెళ్దాం. తల్లిదండ్రులు పోయాక ఏడవడం తప్ప ఏమీ చేయలేం. ఉన్నప్పుడు వాళ్ళని జాగ్రత్తగా చూసుకోండి.